హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మనోజ్. ట్రంప్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత కుదిలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ యాక్షన్కు రియాక్షన్ ఇచ్చేంత సీన్ ఎవరికీ లేదు. కానీ నేనున్నానంటూ ముందుకొచ్చిన చైనా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. మామూలు కాదు, ట్రంప్ మామకి దిమ్మ తిరిగింది చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ విధించిన 104% సుంకాలకు రియాక్షన్గా చైనా కూడా అమెరికా వస్తువులన్నింటిపై 84% అదనపు సుంకాలను విధించేసింది. ఏ మాత్రం లెక్క చేయలేదు డ్రాగన్ కంట్రీ. సో ఏప్రిల్ 10 నుంచి అమెరికా నుంచి వచ్చే వస్తువులపై ఈ అదనపు సుంకాలు విధించడం జరుగుతుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా చెప్పేసింది. గతంలో ప్రకటించిన 34% నుంచి చైనా ప్రతీకార సుంకం రేటు పెంచింది. దాదాపుగా 60% పెంచిందని చెప్పుకోవచ్చు. సో ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఏప్రిల్ 9 నుంచి భారత్ చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్లన్నీ అమల్లోకి వచ్చాయి. అమెరికా దేశ వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏకంగా 180 దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. ఇక అనుకున్న దానికంటే భారత్పై ఎక్కువగానే సుంకాల మోత మోగించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104% చేరాయి. ఇటీవల చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించింది. సో ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా హెచ్చరించారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే అదనంగా మరో 50% సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. సో చైనా టారిఫ్ పై ట్రంప్ మాట్లాడుతూ ఇవన్నీ శాశ్వత సుంకాలన్నారు, తగ్గించే చర్యలు జరుపుతామన్నారు అమెరికా అధ్యక్షుడు. సో టారిఫ్లపై మొండి వైఖరి లేదన్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ విధించిన 104% సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులన్నిటిపై 84% అదనంగా విధించింది పన్ను. ఒక రకంగా ట్రంప్ ఇప్పటిదాకా అంటే నా మీద ఎవరు ట్యాక్సులు విధించర్లే, నేను చేసిందే న్యాయం, నేను చేసిందే చట్టం అన్నట్టుగా ముందుకెళ్లారు. సో వాస్తవానికి ఆ వైఖరి కొంచెం ఇప్పుడు మారిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో చైనా గట్టి షాక్ ఇచ్చింది డ్రాగన్ కంట్రీ. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ 12 అమెరికన్ సంస్థలను దాని ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. అదే సమయంలో 6 అమెరికన్ సంస్థలను దాని విశ్వసనీయ సంస్థ జాబితాలో చేర్చింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ కూడా భారీగా పతనమైనట్లు సమాచారం. ట్రంప్ చైనాపై 104% సుంకాలను విధించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. అదనపు సుంకాలు ఏప్రిల్ 9 నుంచే వసూలు చేయడం జరుగుతుందని వైట్ హౌస్ కూడా చెప్పింది. సో తన పరస్పర సుంకాలను చైనా ప్రతీకార చర్యగా ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. సో మంగళవారం అధ్యక్షుడు 100% మించి సుంకాలు అమలు చేయడానికి ముందు చైనా నుండి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. చైనా అమెరికా మధ్య ఈ సుంకాల యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రమైనదని చెప్పుకోవాలి. రెండు దేశాలు ఒకదానికొకటి టిట్ ఫర్ టాట్ అనే విధానాన్ని అవలంబిస్తున్నాయని చెప్పాలి. సో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. ఇవాళ నుంచి భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 26% ఎగుమతి సుంకాలు అమల్లోకి వస్తున్నాయి. సో ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై 52% వరకు సుంకాలు విధిస్తోంది భారత్. దీంతో 26% రేటుతో రెసిప్రోకల్ టారిఫ్ ను విధించారు ట్రంప్. సో ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు జరుపుతోంది విదేశాంగ శాఖ. ఇవి ఈ ఏడాది చివరికి ఫలప్రదమయ్యే అవకాశం ఉంది. సో ట్రంప్ టారిఫ్లు భారత్ ఎగుమతులపై కొంత ప్రభావం చూపినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా నష్టం ఉండకపోవచ్చని కూడా నిపుణులు భావిస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.